నమస్తే జర్నలిస్ట్ మందగిరి. కేంద్ర కేబినెట్ నేడు ఒకే దేశం ఒకే ఎన్నికలకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ మాజీ రాష్ట్రపతి రామ్ కోవింద్ ఇచ్చిన సిఫార్సు మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం అందుతుంది. మొత్తం మీద కేబినెట్ ఆమోదం తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించి నవంబర్ డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టే విధంగా భారత ప్రభుత్వం పావులు కదుపుతుంది. వచ్చే సంవత్సరం 2025లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీసే ప్రక్రియ ప్రారంభించి జనాభా లెక్కల పూర్తి అయిన తర్వాత 2026లో దేశవ్యాప్తంగా శాసనసభ పార్లమెంట్ స్థానాలు పెంచుతూ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసి 2020 నాటికల్లా భారతదేశంలో ఏదైతే కొత్త శాసనసభ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత 27 తర్వాత ఎప్పుడైనా సరే ఎన్నికలు సిద్ధంగా ఉండే విధంగా భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద 2027 తర్వాత కొత్తగా జరిగే శాసనసభలకు జరిగే ఎన్నికలు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగే బిల్ వస్తుంది. కాబట్టి ఈ బిల్ ద్వారా ఒకే దేశం ఒకే ఎన్నికలు వచ్చే నేపథ్యంలో 27 తర్వాత ఎప్పుడైనా సరే కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కేంద్రం లోక్సభ సభ్యులందరికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభిస్తుంది. దీని ప్రస్తుత ఊహాగానాలు అవుతున్నాయి. ఆ ఊహాగానాల నేపథ్యంలోనే ఈ బిల్లు డిసెంబర్ మధ్యలో జరిగే శీతాకాల సమావేశాలకు ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల చర్చ జరిగే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. కొత్త నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఈ జనాభా లెక్కల ఆధారంగానే దాదాపు ఇప్పుడున్న 544 లోక్సభ స్థానాలు సుమారు మరో 250 పెరుగుతాయని ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద దేశంలో ఒకే దేశం అనే ఎన్నిక ప్రస్తుతం గత వారం రోజు నుంచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చకు అనుకూలంగానే నేడు కేబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు కొలిక్కలోకి వచ్చి ఆమోదం తెలిపితే ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుముఖమైనట్టు ఉంటుంది.